రాష్ట్ర రాజకీయాల్లో ఆయనకున్న అనుభవం బహుశా మరెవరికీ లేదు. పాలనా రంగంలో కూడా ఆయనకున్న అనుభవం అపారం. అనుకోకుండా ఆయన ముఖ్యమంత్రి పదవి వరించింది. రాజకీయ వాతావరణం అంత అనుకూలంగా లేకపోయినా తనకు అప్పచెప్పిన బాధ్యతను సక్రమంగా సమర్థంగా నిర్వహించాలనే తపన అయింది. తన రాజకీయ జీవిత చరమాంకంలో తనకు లభించిన ఈ అవకాశాన్ని ముఖ్యమంత్రి శ్రీ కొణిజేటి రోసయ్య ఎలా వినియోగించుకోబోతున్నారు ఆయన్ని అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి. ముఖ్యమంత్రి అయ్యారు కాబట్టి చాలా మందికి మీ నేపథ్యం తెలియదు. రాజకీయ నేపథ్యం మీకు ఎంత సుదీర్ఘమైన అనుభవం ఉంది, ఎన్నాళ్ళ నుంచి రాజకీయాల్లో ఉన్నారు, ఎన్ని పదవులు నిర్వహించారు, ఎన్నిసార్లు ఎమ్మెల్యేగా ఎమ్మెల్సీగా ఉన్నారు, మీ కుటుంబ నేపథ్యం చెప్తారు. సాధారణమైనటువంటి మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన వాడిని. మా తల్లిదండ్రులు వేమూరుని గుంటూరు జిల్లాలో గ్రామం, అఫ్కోర్స్ మేజర్ పంచాయతీ. మా నాన్నగారు బహుశా నేను తెలియక ముందు వ్యాపారం చేసేవారట. కానీ తర్వాత బ్రిటిషర్స్ కాలంలో ఒక ఆఫీసర్ వస్తే మన డబ్బుతో మన వ్యాపారం చేస్తుంటే వీడి ఇన్స్పెక్షన్ ఏమిటని నేను చేయని వ్యాపారాన్ని మేనేజ్ వ్యవసాయం మీద కేంద్రీకరించేవారు. మా గ్రామంలో ఒక పొలం ఉన్నది. ఆయన అచ్చమైన రైతుగా పెరిగాడు. నేను కూడా మా నాన్న రైతుగా పనిచేయటం చూశానే కానీ ఆయన వ్యాపారం చేయటం చూడాల. మా నాన్నగారు దివంగతులైన తర్వాత అప్పటి వరకు నేను విద్యార్థి రాజకీయాల్లో చురుగ్గా ఉంటూ ఉండేవాడిని. స్టేట్ అంతా తిరుగుతుండేవాడిని. డిటెన్షన్ విధానానికి వ్యతిరేకంగా పోరాడేవాడిని. ఆంధ్ర రాష్ట్రం ఏర్పడాలి, తెలుగు వారికి ప్రత్యేకమైనటువంటి రాష్ట్రం అని పొట్టి శ్రీరాములు ఆత్మార్పణ చేసిన రోజుల్లో కానివ్వండి, ఆయన నిరాహార దీక్ష ప్రారంభించిన దగ్గర నుంచి కూడా నేను ఆ ఉద్యమంతో అసోసియేట్ అయినటువంటి వాడిని. ఎక్కడ చదువుకున్నారని? గుంటూరు హిందూ కళాశాలలో చదువుకున్నాను. అయితే అప్పుడు కూడా చదువుల పట్ల శ్రద్ధ ఉండేది కాదు అంతగా, కానీ ఏదైనా నడుస్తుండేది బండి. చాలా మంది మిమ్మల్ని రోసయ్య గారు ఫస్ట్ ఏంటంటే మంచి ఆరేటర్, స్వచ్ఛమైన భాష మాట్లాడతారు. ఇవాళ రాజకీయాల్లో చాలా తక్కువ. ఇది ఎక్కడ నేర్చుకున్నారు మీరు? నేను రంగాగారి శిష్యుణ్ణి, ప్రకాశం పంతులు గారితో సాహచర్యం ఉన్నటువంటి అనుచరుణ్ణి. అలాంటి పెద్దల నుంచి నేర్చుకున్నాను. మరీ ముఖ్యంగా చెప్పాలంటే రంగాగారి దగ్గర నుంచి. లచ్చన్న గారు కానీ ఇలాంటి వాళ్ళందరూ నన్ను ఎంతో ప్రేమగా ఆదరణగా చూచేవాళ్ళు. రంగాగారు కూడా 6-7 years ప్రతి సంవత్సరం సమ్మర్ స్కూల్ నడుపుతారు. రాజకీయ పాఠశాలని ఏ తోటలోనే పెడతాడు. సూట్ కేసులో 4 జతలు బట్టలు పెట్టుకొని టవలు, అన్నానికి ప్లేటు, చెంబు, స్నానానికి సోపు అన్నీ తీసుకొని వెళ్ళేవాళ్ళం. ఆ చెట్ల కిందే పడుకునేవాళ్ళం. పొద్దున్నే 7 o'clock కల్లా బెలగొట్టేవాళ్ళు. టీ తాగి క్లాసెస్కి వెళ్ళేవాళ్ళం. 1 గంట వరకు జరిగేవి. అనేకమైనటువంటి సబ్జెక్ట్స్ మీద ఎక్స్పర్ట్స్ చేత పనిచేసి ఇప్పించేవారు. ఫర్ ఇన్స్టెన్స్ అగ్రేరియన్ పాలసీ ఆఫ్ ఇండియా ఎలా ఉండాలి, మన ఎకనామిక్ పాలసీ ఎలా ఉండాలి, ఇండియన్ ఫారెన్ పాలసీ ఎలా ఉండాలి, ఈ సబ్జెక్ట్స్ మీద ఎక్కువగా చెప్తుండేవారు. నేను అక్కడ కొంత 6-7 సంవత్సరాలు సమ్మర్ స్కూల్స్కి వెళ్ళిన తర్వాత కొంత అనుభవం గడించాను కాబట్టి, కొంత అవగాహన పెంచుకున్నాను కాబట్టి నేనే టీచ్ చేయడం కూడా మొదలుపెట్టాను. రంగాగారు నాకు ఒక మాట చెప్పేవాడు, రోసయ్య నువ్వు ఎప్పుడు కూడా సభను చూచి భయపడబాకు. ప్రజలు ఉన్నారు, ఎదురుగా పెద్ద జనం ఉన్నారు, వాళ్ళు ఏమనుకుంటావు మర్చిపోద్ది. ఎవరు లేరనుకో, నీ అంతా నువ్వు మాట్లాడుతూ ఉండు. నాకు ఒక మాట చెప్పింది బాగా గుర్తుంది. జవహర్లాల్ నెహ్రూ మహాత్మా గాంధీ గారి పుత్రుడు అని నువ్వు మాట్లాడు, అది తప్పు. నీ వెనక నేను ఉండి లేచి మాట్లాడేటప్పుడు రోసయ్య చెప్పిన మాట మీరు అర్థం చేసుకున్నారో లేదు. పుత్రుడు అంటే ఆయనకి జన్మించిన పుత్రుడు అని కాదు, రాజకీయంగా ఆయనకు పుత్రుడు లాంటి వాడు అని నేను సర్ది చెబుతాను. కనుక నువ్వు నిర్భయంగా మాట్లాడుతూ ఉండు అని చెప్పేవారు. అదే మాటలో కొంత ఏదైనా మాట్లాడే ముందు కూడా కొంచెం విషయ పరిజ్ఞానం కలిగించుకునేవాడిని. ఇప్పుడు ఇక్కడ ఏదైనా మాట్లాడవలసి వస్తే అపోజిషన్లో ఉండి లైబ్రరీకి వెళ్ళి రెఫరెన్సెస్ అన్ని చూసుకొని ఒక పర్టికులర్గా టీడీపీ రెజ్యూమ్లో ఒక డెసిషన్ తీసుకున్నారు. ఆ డెసిషన్ని అపోజిషన్లో ఉన్నాం కాబట్టి క్రిటిసైజ్ చేయవలసి వస్తే మనం ఇదివరలో గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఈ ఇష్యూ మీద మనం ఏం మాట్లాడాం, మన దృక్పథం ఏమిటి అని లైబ్రరీలోకి వెళ్ళి 1 గంట కూర్చొని తిరగేసి వచ్చి మీడియాతో మాట్లాడుతుండేవాడిని. అట్లా రెఫరెన్సెస్ కోసం బహుశా 4 సార్లు ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళు లైబ్రరీకి వెళ్ళేవాళ్ళు ఎవరు లేరు. నేను మంత్రిగా కూడా వెళ్తుండేవాడిని. మీకు ఆర్థిక శాస్త్రంలో డిగ్రీ ఉన్నదండి? ఏ డిగ్రీ బీకాం, అదే పెద్ద డిగ్రీ కాదు. కానీ మీరు ఆర్థిక మంత్రిగా 15 బడ్జెట్లు అంటే మామూలుగా అదొక అవకాశం.
వచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేదానికి ప్రయత్నం చేశా, కావలసిన శ్రమ చేశా. మా తల్లిదండ్రులు చాలా పొదుపరులు అని చెప్పాను. ఇంట్లో కూడా మధ్యతరగతి కుటుంబం చాలా జాగ్రత్తగా ఉంటారు. ఆరోగ్యం పట్ల మా నాన్నగారికి ఎంతో శ్రద్ధ ఉండేది, మా అమ్మగారికి ఉండేది. నేను కాలేజీలో చదువుకుంటూ ఉంటే నాకు ఉత్తరం రాసేవాళ్ళు. పోస్ట్ కార్డులు అప్పుడు 5 పైసలు అణం ఉండేది. అక్షరాలు పెద్దగా ఉంటాయి. అబ్బాయి, నువ్వు ఎక్కడ పడితే అక్కడ ఏ తిండి పడితే ఆ తిండి తినవద్దు, నూనెతో వండిన వస్తువులు తినవద్దు, 4 రూపాయలు ఖర్చు అధికమైనా నెయ్యితో వండించుకొని తినగలను, నీ ఆరోగ్యం జాగ్రత్త, ఆరోగ్యం తర్వాత నీ చదువులు జాగ్రత్త అని రాసేవాళ్ళు. పోస్ట్ బాక్స్ లో లెటర్లు తీసుకొచ్చి ఇచ్చేవాళ్ళు. అందరు కుర్రాళ్ళు అందరంగా ఉంటాం కదా, అవి తీసి వాళ్ళ లెటర్ తీసుకునేటప్పుడు చూసేవాడు. అరే ఇంకోటి పచ్చిమిరపకాయ తినవద్దని రాసేవాడు. అప్పట్లో మా ఫ్రెండ్స్ అంతా అరే పచ్చిమిరపకాయ ఉత్తరం వచ్చింది రండి వాళ్ళు. అంటే అట్లాంటి వాతావరణంలో పెరిగాను. ఇప్పటికి కూడా వాళ్ళలో పెద్ద చేంజింగ్ లేదు. నా కుటుంబంలో మా పిల్లలు అందరం కలిసే ఉంటాం, కానీ వాళ్ళ వ్యాపారాలు వాళ్ళ వ్యాపకాలు వేరు. వాళ్ళు నా రాజకీయ వ్యాపకాలలో కాలు పెట్టరు, వాళ్ళకి సంబంధం ఉండదు. చాలా మంది రాజకీయ నాయకులు వ్యాపారాలకి వాటికి వెళ్ళారని, మీరు రాజకీయాన్ని పూర్తి వ్యాపకంగా మార్చుకున్నారు. నేను హోల్ టైంలో నేను అసలు మొదలుపెట్టిన రోజు దగ్గర నుంచి వాళ్ళ వరకు కూడా పాలిటిక్స్ తప్ప నాకు ఉండేది లేదు. మొన్న 2009 ఎలక్షన్స్ అప్పుడు నేను ఎన్నికల్లో పోటీ చేయకూడదనే భావనలో ఉన్నా. అయితే రాజశేఖర రెడ్డి గారు వారు చెప్తుండేవారు, నాకు బైపాస్ సర్జరీ 2007లో ఇప్పుడు చేయించుకుంటే అప్పటి నుంచి కూడా అంతకుముందు కూడా మీరు ఇంకా మళ్ళా గడప ఎగిరి నాకు ఓటు వేయండి, ఈ పరిస్థితి రాకూడదు, ఐ డోంట్ అగ్రీ అని అనేవాడు. అయితే ఆయన మనసులో ఇట్లా లెజిస్లేటివ్ కౌన్సిల్లో ఉండాలి ఇవన్నీ ఉన్నాయని నేను అనుకోలే. సడన్ గా ఒకరోజు కౌన్సిల్లో ఉండాలని ఒక తీర్మానం చేశారు క్యాబినెట్ లో. నాకు కాదని లేకపోయా. మా ఇంట్లో చర్చకు వచ్చినప్పుడు మా అబ్బాయిలు అనేవాళ్ళు, ఇంకా తిరిగే ఓటుకుండి నువ్వు కంటెస్ట్ చేయనంటే నువ్వు ఇంట్లో కూర్చొని ఏం చేస్తావు? ఇంట్లో కూర్చోగలిగితే వేరు, నీ తత్వం అది కాదు, కానీ ఇంట్లో కూర్చొని మమ్మల్ని ఇబ్బంది పెడతావు అనేవాళ్ళు. అయితే వాళ్ళు సరే మన అర్థం చేసుకోవటం, మన ఏజ్ని అంచనా వేసుకోవటం ఉండేది. నాకు కూడా ఒక ఎన్నిక వరకు తిరిగి చేసేటువంటి సత్తా ఏమాత్రం నాకు తక్కువగా లేదు.